నందనవనం 5వ భాగం. తెల్లవారుజామున బసవయ్య పాలు తీసుకొచ్చినప్పుడు బసవయ్య గారిని రామంని ఇంట్లోనే ఉండమని, తాను వారితో అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఉందని కబురు చేశాడు మధు. తాను 6 గంటల ప్రాంతంలో బసవయ్య ఇంటికెళ్ళాడు. బసవయ్య మధు కోసమే ఎదురు చూస్తూ అరుగు మీద కుర్చీలో కూర్చున్నాడు. మనిషిని చూడగానే అలా ఉన్నావేం మధు అన్నాడు. మధు, రామం ఉన్నాడాండి అన్నాడు అరుగు మెట్లెక్కుతూ. ఉన్నాడు. ఏమిటి విషయం? మీరొకసారి లోపలికి రండి అన్నాడు. బసవయ్య ఏమిటో అనుకుంటూ కుర్చీలోంచి లేచి లోపలికి నడిచాడు. మధు ఆయన వెనకే వెళ్ళాడు. ఇద్దరూ గదిలోకి నడిచి అక్కడున్న మంచం మీద కూర్చున్నారు. రామం అని పిలిచాడు బసవయ్య. రామం లోపల నుండి వచ్చాడు. మధుని చూస్తూ, వచ్చావా మధు? ఏమిటి అర్జెంటని కబురు చేశావు అన్నాడు. మధు రామం వైపు ఒకసారి చూసి తలదించుకొని కూర్చున్నాడు, ఏం సమాధానం చెప్పకుండా. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే మధు అలా విచారంగా కూర్చునేసరికి రామానికి, బసవయ్యకి ఇద్దరికీ ఆశ్చర్యం కలిగింది. రామం మధు పక్కన కూర్చొని అతని భుజం మీద చెయ్యి వేసి, ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగాడు. మధు తలెత్తాడు. రామం, నా మీద ఎందుకో ఈ ఊరు కక్ష కట్టిందిరా అన్నాడు బాధగా. ఆ మాటలకి ఇద్దరు అదిరిపడ్డారు. అసలు ఏమైంది బాబు? బసవయ్య ఆత్రంగా అడిగాడు. చెప్తానండి, ఇప్పుడు మీరే నన్ను ఆపదలోంచి రక్షించాలి అంటూ జరిగింది చెప్పాడు మధు. మధు చెప్పిన విషయం వినగానే ఇద్దరు ఉలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయారు. ఎంత అన్యాయం తలపెట్టాడు బుల్లినాయుడు, బసవయ్య అన్నాడు. బుల్లినాయుడు చేసేదంతా అన్యాయమే, దాన్ని గూర్చి కాదు మనం ఇప్పుడు ఆలోచించాల్సింది. మధుని ఈ చిక్కులో నుండి ఎలా తప్పించాలా అని ఆలోచించాలి నాన్న అన్నాడు రామం. ఇంకో 4 రోజుల్లో పద్మతో నాకు బలవంతంగానైనా పెళ్లి చేసేట్టున్నాడు అన్నాడు మధు దిగులుగా. ఏ పోలీసు రిపోర్ట్ ఇచ్చినా, ఎవరికి చెప్పినా ముందు పద్మని పిలుస్తారు. ఆ పిల్ల మాటలే నమ్ముతారు. కానీ నాన్న, అసలు ఆ పిల్ల నిజంగా గర్భవతేనా కాదా? ఒకవేళ బుల్లినాయుడు అబద్ధం చెప్తున్నాడేమో, అది తేల్చుకోవాలి అన్నాడు రామం. మధు రామం వైపు చూసి, అవును రామం, నువ్వన్నది నిజమే, ముందు అది తేలాలి, కానీ ఎలా తెలుసుకుంటాం అన్నాడు సాలోచనగా. అవును, ఎలా తెలుసుకోవడం? ముగ్గురి మనసుల్లోనూ ఒకే ప్రశ్న నిలిచింది. ఇంతలో నాన్న పలహారం అంటూ సీత పళ్ళాలతో మినపరొట్టె తెచ్చింది. సీతను చూడగానే బసవయ్యకు ఒక ఆలోచన వచ్చింది. సీతని పంపితే, మధు సీతని పద్మ దగ్గరికి పంపుతాను. సీతకి పద్మకి మంచి స్నేహం, ఏదో మాటల్లో పెట్టి అడుగుతుంది. ఏమంటావు? అవును మధు, ఈ దెబ్బతో అసలు విషయం బయటపడుతుంది. అది నిజమో కాదో తేల్చుకున్నాక తర్వాతి కార్యక్రమాన్ని గూర్చి ఆలోచిద్దాం అన్నాడు రామం కూడా. మీ ఇష్టం, నన్ను అడిగేదేముంది? మీకెలా మంచిదని తోస్తే అలా చెయ్యండి. సరే గాని ముందు పలహారం తీసుకో. రామం ఒక ప్లేటు ముందుకిచ్చాడు. ఇప్పుడెందుకురా? దేనికా? తినడానికి. తిండి తిప్పలు మానుకుంటే వచ్చిన కష్టం పోదు. దేని దారి దాందే, తిను తిను. మధు మారు మాట్లాడకుండా తీసుకున్నాడు. మధు, ఏం దిగులు పెట్టుకోకుండా హాయిగా ఉండు. ఇంతమంది ఉన్నాం, ఏదో విధంగా పెళ్ళి ఆపించే పూచి మాది అన్నాడు రామం దృఢంగా. బసవయ్య కూడా ధైర్యం చెప్పాడు. ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం అంటూ. వాళ్ల మాటలు వినగానే మధు గుండెల్లోని భారం తగ్గినట్లయింది. పలహారం పూర్తి చేసి లేచాడు. వెళ్ళొస్తానండి. మధు, నువ్వు ఎప్పటిలా హుషారుగా ఉండాలి. విచారంగా ఉంటే మాత్రం నేను ఊరుకోను అన్నాడు బసవయ్య. మధు నవ్వుతూ అలాగేనండి అని బయటికొచ్చాడు. రామం కూడా మధు వెంట నడిచాడు. ఇద్దరు మెట్లు దిగి రోడ్డు మీదకొచ్చారు. రామం భుజం తడుతూ, మధు ఉత్సాహంగా ఉండరా? మనలాంటి వాళ్ళం వీటన్నింటినీ స్పోర్టివ్గా తీసుకోవాలి. మనకున్న తెలివితేటల్ని, ధైర్య సాహసాల్ని చూపే అవకాశం వచ్చిందని సంతోషపడాలరా, తెలిసిందా? సరేలేరా, మీరందరూ ఇంత ఇదిగా చెప్తుంటే ఇంకా నాకు దిగులెందుకు? వస్తాను, అమ్మగారితో చెప్పండి, లోపలున్నారేమో అన్నాడు మధు. మధు రామం దగ్గర సెలవు పుచ్చుకొని ఇంటివైపు నడకసాగించాడు. 2 రోజులు గడిచాయి. పద్మ గర్భవతి అన్న విషయం రూఢైంది. కానీ దానికి కారణం ఎవరన్న విషయం మాత్రం తేలలేదు. బసవయ్యకి ఈ స్థితిలో ఏం చెయ్యాలో తోచలేదు. రామం కూడా మధుకి ధైర్యం చెప్తున్నాడే కానీ ఈ ఊపిలోంచి మధుని ఎలా బయటపడయ్యాలో అతనికి అర్థం కాలేదు. మధు దాదాపు పిచ్చివాడిలా తయారయ్యాడు. ఇంట్లో ఉండలేకుండా ఉన్నాడు. సంధ్య ముఖం చూడాలంటే సిగ్గుగా ఉంది. అదీ కాక కాస్త విచారంగా ఉన్నట్లు కనిపిస్తే చాలు సంధ్య కారణం అడుగుతుంది. అప్పుడేం చెప్తాడు? కానీ బయటికి వెళ్ళాలంటే మరీ భయంగా ఉంది. అప్పుడే ఈ విషయం రమణయ్య ఊళ్ళో అందరికీ చెప్పినట్లున్నాడు. ఏమయ్యా, బుల్లినాయుడు కూతుర్ని చేసుకుంటున్నావటగా? అదృష్టవంతుడివిలే
అంటూ వ్యంగ్యంగా నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇది విని భరించలేకుండా ఉన్నాడు. అందుకే పొలం గట్టు మీద చిన్న పందిరి వేయించాడు. దాని కింద మంచం వేసుకుని రోజల్లా అక్కడే పడుకుని ఉంటున్నాడు. ఒకరోజు సాయంత్రం 6 అయింది. కూలీలందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. మధు కూడా అక్కడి నుంచి లేచి కాలువ ఒడ్డుకి బయలుదేరాడు. తనెప్పుడూ కూర్చునే ప్రదేశంలోనే కూర్చున్నాడు. మధు మనసు వర్తమానానికి దూరమై భూత భవిష్యత్తులలో విహరిస్తున్న సమయంలో మధు అన్న పిలుపు వినిపించింది. ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు. లలిత నడుం మీద బిందెతో నిలబడి ఉంది నవ్వుతూ. మధు నవ్వలేదు. అయిష్టంతో ముఖం తిప్పుకున్నాడు. అది చూసిన లలిత మనసు కోపంతో ఉడికిపోయింది. అయినా తమాయించుకుంది. బిందె పక్కన పెట్టి మధుకి దగ్గరగా కూర్చుంది. మధు భుజం మీద చెయ్యి వేసి, మధు అలా దిగులుగా ఉన్నావేం అంది. మధు ఆ చేతిని తీసివేసి, ఏం లేదు అన్నాడు పొడిగా. నాకు తెలుసులే. మధు ముఖం చిట్లించాడు. చెప్పనా? పోనీ చెప్పనులే. అది సరే గాని మధు, నీకు పద్మకు పెళ్లి ఖాయమైందటగా అంది. ఆమె కంఠంలో ధ్వనించిన హేళనకి కోపం వచ్చింది మధుకి. మధు, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నీకే కాదు, ఈ ఊళ్ళో చిన్న పిల్లకి కూడా తెలిసే విషయం అని మధుకి ఇంకాస్త దగ్గరగా జరిగి, మధు నీకు రహస్యం చెప్పనా? పద్మకి ప్లాన్ చెప్పింది ఎవరో తెలుసా? నేనే అంది గర్వంగా. మధు తెల్లబోయాడు. ప్లానా? అవును, నువ్వు నన్ను తిరస్కరించావు. నీ మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో పద్మ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. తనకొచ్చిన కష్టం చెప్పుకుని ఎలాగైనా తనని ఆపద నుండి కాపాడమని అడిగింది. పద్మకి ధైర్యం చెప్పి పంపి ఆ తర్వాత నీ పేరు చెప్పి అలా ప్రచారం చేయించాం. ఎలా ఉంది మన ఐడియా? అంది పకపక నవ్వుతూ. అలా నవ్వుతున్న లలిత కంఠాన్ని 2 చేతులతో నిలిమివెయ్యాలన్నంత ఆవేశం కలిగింది మధుకి. కానీ అవసరం తనది కనుక ఆ ఆవేశం తగ్గించుకున్నాడు. అసలు ఇంతకీ దానికి కారకులు ఎవరో నీకు తెలుసా లలిత అని అడిగాడు మెల్లగా. మధు కోపంతో ఏవేవో అంటాడని ఊహించిన లలిత మధు అలా నెమ్మదిగా మాట్లాడేసరికి ఆశ్చర్యం వేసింది. పర్వాలేదు, దారిలోకి వస్తున్నాడు, తన కోరిక తీరుతుందని సంతోషపడింది. మధు, పద్మను అడిగాను కానీ నాతో చెప్పలేదు. బహుశా రాజుతో స్నేహ ఫలితమేమో అది. రాజా అనుకున్నాడు మధు. రాజుకి కబురు చేసి నిజం తేల్చుకుందామనుకున్నాడు. కానీ ఊళ్ళో లేడట. పోనీలే, ఇది ఒకందుకు మంచిగా వచ్చింది అనుకున్నాను అంది లలిత. లలిత మాటలు వింటుంటే మధు హృదయం బగబగా మండిపోసాగింది. మధు, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదు. మొదటిసారి రాజుతో కలిసి మా ఇంటికి అద్దె కోసం వచ్చావు చూసావా? అప్పుడే నన్ను అమితంగా ఆకర్షించావు. నీతో మాట్లాడాలని, స్నేహం చెయ్యాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నువ్వసలు నా వైపే చూసేవాడివి కాదు. నువ్వు దూరం అయిపోతున్న కొద్దీ నీ మీద అభిమానం పెరిగిపోతూ ఉండేది. చివరికి నా అదృష్టం బాగుండి నువ్వు ఈ ఊరివాడివి అయ్యావు. మధు, ఇన్నేళ్ల నుండి నీకోసం తప్పించిపోతున్న ఈ మనస్సుని, శరీరాన్ని చల్లార్చవా? మధు ప్లీజ్, ఒక్కసారి అంటూ మధు భుజం చుట్టూ చేతులు వేసి అతని ఒడిలో ఒరగబోయింది. మధు ఇక భరించలేకపోయాడు. లలితను దూరంగా తోసేసి లేచాడు. మధు విదిలించడంతో లలిత మత్తు దిగిపోయింది. దెబ్బతిన్న తాచులా లేచి నుంచుని, మధు ఆలోచించుకో, నేను తలుచుకుంటే క్షణంలో నిన్నీ పెళ్లి నుండి రక్షించగలను, లేకపోతే సర్వనాశనమైపోతావు అన్నది. మధు ఆవేశం ఆపుకోలేక లలిత చెంప చెళ్ళుమనిపించాడు. నీలాంటి ఆడదాన్ని కన్నెత్తి చూడటమే మహాపాపం. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో పో అంటూ వెనక్కు తిరిగి చూడకుండా చరచరా నడిచి వెళ్ళిపోయాడు. తను ఆశించిన విధంగా జరగనందుకు దుఃఖమా, మధు తనని అవమానించడనే బాధ, రెండూ లలిత మనసుని కల్లోలపరచసాగాయి. రోషంతో బుసలు కొడుతూ చెంప పట్టుకుని మధు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది లలిత. శేషగిరి పొలం నుండి వచ్చి చొక్కా విప్పేసి హాల్లో ఉన్న వంకికి తగిలించాడు. లలిత, నీళ్లు పెట్టు అని తుండు తీసుకుని దొడ్లోకి స్నానానికి వెళ్ళాడు. కానీ అక్కడ లలిత కనపడలేదు. ఎవరింటికైనా వెళ్ళిందేమో అనుకుంటూ తానే తొట్లో నీళ్లు ముంచుకొని స్నానం చేసి లోపలికి వచ్చాడు. వంటింట్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, లలిత ఇదే, ఎక్కడికైనా వెళ్ళిందా అని అడిగాడు. ఆ గదిలో పడుకుందా? ఎందుకని? ఏమైంది? ఒంట్లో బాగాలేదా? కంగారు పడుతూ ప్రశ్నించాడు. ఏమో నాయనా, ఏమైందో నాకేమైనా చెప్తుందా పెడుతుందా? కాలువగట్టుకు వెళ్ళి ఒక బిందెడు నీళ్లు తెచ్చింది అంతే. అప్పటినుంచి ఉలుకు పలుకు లేకుండా అలా పడుకుంది అందావిడ. శేషగిరి గబగబా గదిలోకి వెళ్ళాడు. లలిత మంచం మీద అటువైపు తిరిగి పడుకునుంది. శేషగిరి మంచం మీద లలిత పక్కన కూర్చుని లలిత మీద చెయ్యి వేసి కుదుపుతూ, లలిత, అలా పడుకున్నావేం? ఒంట్లో బాగాలేదా అన్నాడు. లలిత ఇటువైపు తిరిగింది.
లలిత ముఖమంతా ఉబ్బి ఎర్రబడి ఉంది. కళ్ళ నిండా నీళ్లు కారుతున్నాయి. ఆ స్థితిలో ఉన్న భార్యను చూసి మరీ కంగారు పడిపోయాడు శేషగిరి. ఏమైంది లలిత, ఎందుకలా ఉన్నావు అంటూ లలిత 2 భుజాలు పుచ్చుకొని లేవదీశాడు. లలిత శేషగిరి భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. లలిత, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మగాని నాన్నగాని ఏమైనా అన్నారా? మరి బయట వాళ్ళెవరైనా ఏమైనా అన్నారా? లలిత ఈసారి మౌనం వహించింది. అయితే బయట వాళ్లే ఎవరో ఏదో అని ఉంటారని నిశ్చయం చేసుకున్నాడు. లలిత తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, లలిత, ఎవరు నిన్నన్నది చెప్పు, ఈ క్షణమే వెళ్ళి వాడిని నరికేసొస్తాను కోపంగా అన్నాడు. లలిత అతని కంఠంలోని కాఠిన్యానికి బెదిరింది. సరిగ్గా కూర్చుని ముఖం కొంగుతో తుడుచుకుంది. చెప్పు లలిత, భయపడకు. ఇందాక కాలువకి నీళ్లు తెచ్చుకుందామని వెళ్ళానండి. నేను వంగుని నీళ్లు ముంచుకున్నాను. మధు మరి నన్నెప్పుడు చూశాడో కానీ నా వెనక నుండి వచ్చి నా కొంగు పట్టుకుని. లలిత ముఖం చేతులతో కప్పుకుంది. ఆ మాటలు వినగానే కోపంతో వణికిపోయాడు శేషగిరి. మధుగాడు ఎంతకు తెగించాడు, వాడిని నరికి పోగులు పెడతాను అన్నాడు పళ్ళు కొరుకుతూ. భర్త కోపం చూశాక లలిత ముఖం ప్రసన్నంగా అయింది. నాకు ఈ ఊళ్ళో ఉండటం కూడా భయంగా ఉందండి. లలిత, నీకెందుకు భయం? నువ్విప్పుడు శేషగిరి భార్యవి. ఈ శేషగిరి తలుచుకుంటే వాడిని 2 రోజుల్లో సఫా చేయించగలను. నా సంగతి నీకింకా తెలీదు. ఆ మాటలు లలితకి అమృతపు జల్లుల్లా సోకాయి. ఉత్సాహంగా మంచం మీద నుండి లేచింది. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, నాకు తెలుసు. అందుకే నా బాధ మీకు చెప్పుకున్నాను. అతనికి ఎటువంటి శిక్ష వెయ్యాలో నేను చెప్తా గాని ముందు లేవండి. పొద్దున్నెప్పుడో తిన్నారు, భోజనం చెద్దురు గాని చెయ్యి పుచ్చుకొని లేవదీసింది భర్తని. శేషగిరి లేచి లలిత వెంట లోపలికి వెళ్ళాడు. లలితతో మాట్లాడిన తర్వాత మధు బసవయ్య ఇంటికి బయలుదేరాడు. మధు వెళ్లే సమయానికి రామం మెట్లు దిగి బయటకు వస్తున్నాడు. మధు అతన్ని చూసి, రామం ఇలా రా అంటూ అతన్ని లోపలికి తీసుకువెళ్ళి తనకు లలితకు జరిగిన సంభాషణ చెప్పాడు. అంతా విని రామం, లలిత ఇంతకుముందు నీకు తెలుసా అన్నాడు. చెప్పాగా, రాజు నేను వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్లమని. అయినా ఇప్పుడు ఆ గొడవ దేనికి కానీ ఆ రాజుగాడు ఊళ్ళో నుంచి పోయాట. వాడిని పిలిపిస్తే అసలు విషయం బయటపడుతుంది అన్నాడు మధు. నేను రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటాను. నాన్నగారు లేరా? లేరు. సరే నే వస్తా, నాన్నగారితో కూడా చెప్పు అని మధు ఇంటి దారి పట్టాడు. ఇంటి మెట్లెక్కుతుండగా మధు తల తిప్పి చూశాడు. తన ఇంటి అరుగు మీద ఎవరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. చీకటిగా ఉండటం వలన ఆ వ్యక్తి ఎవరో పోల్చుకోలేకపోయాడు. ఎవరు అన్నాడు. నేను రమణయ్యని. మీరా? ఏమిటి అన్నాడు చిరుచిరలాడుతూ. రేపు ఆదివారం రాత్రి 8 గంటలకి ముహూర్తమట, నీతో చెప్పిరమ్మన్నాడు బుల్లినాయుడు. వస్తా అని వెళ్ళిపోయాడు. ఆదివారం అంటే ఇవాళ మంగళవారం, మధ్యలో 4 రోజులుందన్నమాట. తను సజీవ సమాధి కావడానికి ఇంకా 4 రోజులే టైము. నీరసంగా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. మంచం వాల్చుకొని కూర్చున్నాడు. తనకి పెళ్ళి తప్పేట్టు లేదు. 4 రోజుల్లో రాజు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, పిలిపించాలి, నిజం చెప్పించాలి. ఇది జరిగే పనేనా? అసాధ్యం, జరగదు. తాను బలిపశువు కావాల్సిందే, బలిపీఠం ఎక్కాల్సిందే. అసలు దీనికంతటికీ కారకురాలు లలిత. లలితని తాననవసరంగా వదిలొచ్చాడు. చంపి ఆ కాలువలో పడేసి రావాల్సింది. ఆడవాళ్లు అమాయకులని, అబలలని అంటారు. కానీ లలితని చూస్తే ఆడదానిలో ఎంత రాక్షసత్వం ఉంటుందో, ఆడది తలుచుకుంటే మనిషిని బతికుండగానే ఎలా చంపగలదో తెలుస్తోంది. కానీ చిత్రం ఏమిటంటే ఈ రాక్షసిని తానేం చేయలేకుండా ఉన్నాడు. అది తన కాళ్ళు చేతులు కట్టేసి తన మెడకు ఉరిత్రాడు బిగిస్తుంటే చేతకాని వాడిలా చూస్తూ ఊరుకుంటున్నాడు. ఈ రాక్షసి చేతుల్లో నుండి తప్పించుకోవాలంటే తనకొకటే మార్గం, తన ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించడం. తాను చనిపోయినా సంధ్యని గూర్చి బెంగక్కర్లేదు. రామం ఉన్నాడు, బసవయ్య గారున్నారు. కానీ తాను చనిపోతే లోకం ఏమంటుంది? నిజంగానే తప్పు చేశాడు, మొహం చెల్లక ఆత్మహత్య చేసుకున్నాడు అంటుంది. తనతో పాటు అటు తండ్రిని అంటుంది. తన వలన తన తండ్రికి చెడ్డ పేరు రాకూడదు. తన తండ్రి ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా నిలబడి లోకాన్ని ఎదిరించాడు. అటువంటి తండ్రికి పుట్టిన తను పిరికివాడుగా చనిపోవడమా? చావకూడదు. ధైర్యంగా నిలబడి బుల్లినాయుడిని ఎదిరించాలి. లలితని, పద్మని నలుగురిలో నిలబెట్టి నిజం కక్కించాలి. అందరూ తనని మెచ్చుకోవాలి, తన తండ్రిని పొగడాలి. నిజంగా అటువంటి అవకాశం వస్తే ఎంత బాగుండును. అప్పుడు మండిపోతున్న ఈ మనస్సు శాంతిస్తుంది, రగిలిపోతున్న ఈ శరీరం చల్లబడుతుంది. అప్పుడు అందరి ఎదుట సంధ్యని అన్నట్లు సంధ్య ఏది?
ఇంతవరకు కనబడలేదే. రోజు తను రాగానే నవ్వుతూ ఎదురొచ్చేది. ఎక్కడికి వెళ్ళుంటుంది? సంధ్య అంటూ పిలిచాడు. ఎక్కడా అలికిడి వినిపించలేదు. ఎక్కడికి వెళ్ళదే? కొంపదీసి బుల్లినాయుడి మనుషులు ఎత్తుకుపోలేదు కదా? లేచి గబగబా లోపలికెళ్ళాడు. లోపల ఎక్కడా కనిపించలేదు. వంటింట్లోకి రాగానే ఎక్కడి నుంచో ఏడ్పు వినిపించింది. దొడ్లోకి వెళ్ళాడు. దొడ్డివైపు మెట్ల మీద సంధ్య కూర్చుని మోకాళ్ళ మీద తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అలా ఒంటరిగా చీకట్లో కూర్చుని ఏడుస్తున్న సంధ్యని చూడగానే ఆ రోజు తన ఇంట్లో ఒంటరిగా చీకట్లో కూర్చుని ఏడ్చిన సంధ్య రూపం మనసులో మెదిలింది. ఏమైంది? ఎందుకు ఏడుస్తోంది? మళ్ళీ ఎవరైనా ఈమె మీద అఘాయిత్యం చేయబోయారా? సంధ్య పక్కనే కూర్చున్నాడు. సంధ్య తల మీద చేయి వేసి సంధ్య అని పిలిచాడు. సంధ్య తలెత్తింది. సంధ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? సంధ్య మాట్లాడలేదు. ముఖం కొంగుతో తుడుచుకొని అలాగే కూర్చుంది. ఏమైంది సంధ్య? చెప్పు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మీరు పద్మని పెళ్లి చేసుకుంటున్నారటగా? మెల్లగా అడిగింది. అనుకోని ఆ ప్రశ్నకు మధు తడబడ్డాడు. నీకెవరు చెప్పారు? రమణయ్య. వెధవ ఎంత పనిచేశాడు? సంధ్యకి ఇప్పుడిప్పుడే చెప్పకూడదనుకున్నాడు. చెప్తే సంధ్య బాధపడుతుంది. ఎందుకు ఆమెను కూడా అనవసరంగా బాధించడమని ఊరుకున్నాడు. సంధ్య ఇంకా చెప్తోంది. మీకు పద్మని చేసుకోవాలని ఉందట. నేను మీకు అడ్డుగా ఉన్నానట. అనవసరంగా నన్ను తీసుకొచ్చి లేనిపోని చిక్కు తెచ్చుకున్నానని బాధపడుతున్నారట. అందుకే మీరీ మధ్య అలా దిగులుగా ఉంటున్నారట. మధుబాబు క్షేమం కోరే దానివైతే ఎక్కడికైనా పొమ్మన్నాడు. సంధ్య గొంతు దుఃఖంతో పట్టేసింది. ఎక్కడికి పోనండి? నాకెవరున్నారు? వెళ్తే ఇక ఆ కాలవ నాకు దిక్కు. సంధ్య. అతని కేకకు సంధ్య బెదిరింది. మధు సంధ్య రెండు భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. సంధ్య, అటువంటి మాటలు ఎప్పుడూ అనకు. నీకు చెప్పి నిన్ను అనవసరంగా బాధ పెట్టడం దేనికని ఇన్నాళ్ళు చెప్పలేదు. అసలు జరిగింది చెప్తాను, విను సంధ్య అంటూ మొదట్నుంచి అంతా చెప్పాడు. అంతా విని సంధ్య ఆశ్చర్యపోయింది. లలిత ఎంత పనిచేసింది? ఇప్పుడెలా? ఎలా ఏముంది? నా సమస్యని కాలానికే వదిలిపెట్టాను. ఎలా జరగాలని రాసిపెట్టి ఉందో అలా జరుగుతుంది. అంతకన్నా ఈ పరిస్థితిలో నేను చేసేదేం లేదు. కానీ సంధ్య, నిన్ను పెళ్లి చేసుకుని జీవితం ఆనందంగా గడపాలనుకున్నాను. ఇక్కడ నాకు దురదృష్టమే ఎదురైంది. మధు మాటలు విని సంధ్య మరీ తెల్లబోయింది. మధు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? సంధ్య మనసు చిత్రమైన అనుభూతితో నిండిపోయింది. సంతోషంతో మెరిసిపోతున్న సంధ్య కళ్ళల్లోకి చూస్తూ, నిజం సంధ్య, ఈ మాట చెప్పి నిన్ను ఆనందపరచాలని, ఆ ఆనందంలో నేను పాలు పంచుకోవాలని. ఎందుకులే సంధ్య, ఎన్నో ఊహించుకున్నాను. కానీ ఒక్కటి నిజం కాలేదు. ఈ సుడిగుండంలో చిక్కుకుపోయాను. విచారించకండి, ఏం చేస్తాం, మనకింతే ప్రాప్తం. మధు సంధ్య తలని గుండెలకి హత్తుకుంటూ, అవును సంధ్య, నాకు ప్రాప్తం లేదు. మొదట్నుంచి నా జీవితం అంతే. జీవితంలో నేను దేనికి నోచుకోలేదు. ఆనాడు తల్లిదండ్రుల ప్రేమ పొందలేకపోయాను. ఈనాడు నిన్ను దూరం చేసుకుంటున్నాను. కానీ సంధ్య, నిన్ను వదులుకోలేను, వదిలి జీవించలేను. ఈ కొద్ది రోజుల్లోనే శాశ్వత బంధాన్ని వేశావు. కానీ ఏం చెయ్యను ఆవేదనగా అన్నాడు. సంధ్యకి ఏం సమాధానం చెప్పాలో, ఎలా అతన్ని ఓదార్చాలో తోచక అతని గుండెల్లో తలదాచుకుంది. వారి బాధ చూడలేక చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచాయి. రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఊళ్ళో ఎవ్వరూ చెప్పలేకపోయారు. రామం నిరాశపడిపోయాడు. ఇక మధు సంగతి చెప్పక్కర్లేదు. అతడు ఇల్లు వదిలి రావడమే మానేశాడు. ఏ విషయాన్ని గూర్చి పట్టించుకోవడం లేదు. పొలానికి వెళ్ళటం కూడా మానేశాడు. సంధ్యతో కబుర్లు చెప్పడం, పుస్తకాలు చదువుకోవడం, లేకపోతే నిద్రపోవడం, ఇది అతని దినచర్య. ఒకరోజు సాయంత్రం చీకటి పడుతుండగా రామం వచ్చాడు. మధు రామాన్ని చూసి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి, రా రామం అంటూ ఆహ్వానించాడు. రామం కుర్చీలో కూర్చొని, రాత్రి ఎంత పని జరిగిందో చూసావా మధు? ఏం జరిగింది? నీ పొలంలో నుంచి 2 బండ్ల పాటిమట్టిని ఎవరో ఎత్తుకుపోయారు అన్నాడు రామం ఆదుర్దాగా. అది విని మధు నిర్లిప్తంగా నవ్వాడు. అంతేనా? రామం తెల్లబోయాడు. అదేమిట్రా అంత తేలిగ్గా అంటావు? రామం, ఇంకొద్ది రోజుల్లో నా జీవితమే నాశనం కాబోతోంది. దాని ముందు ఈ పొలమెంత, ధనమెంత అన్నాడు బాధగా. మధు, అవునరా, నాశనమైపోనీరా. సర్వనాశనమైపోయినా పర్వాలేదు. నాకసలు జీవించాలనే లేదు. ఏం మాటలు రావి? రామం నొచ్చుకున్నాడు. మనసులో బాధపడ్డాడు. తామింతమందిమి ఉండే మధుకి ఎటువంటి సహాయం చేయలేకుండా ఉన్నాం. ముఖ్యంగా తను మధుని ఏ విధంగానూ ఆదుకోలేకుండా ఉన్నాడు. మధు తన స్నేహితుడే కాదు, ఒకప్పటి తన ప్రాణదాత కూడా.
ఎన్నాళ్ల క్రిందటో జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది రామానికి. ఒకరోజు తను మధు కలిసి కాలవ దాటి అవతలి ఒడ్డుకు వెళ్లారు. ఆ అడవిలో తిరుగుతుండగా తను అనుకోకుండా ఊబిలో దిగబడిపోయాడు. జరజర లోపలికెళ్ళిపోతున్నాడు. పైకి రాలేకుండా ఉన్నాడు. భయంతో పిచ్చి కేకలు వేశాడు. అప్పుడు మధు కంగారు పడిపోతూ చుట్టూ చూశాడు. పక్కనే ఏదో చెట్టు వేరు కనిపించింది. దాన్ని తీసుకొచ్చి తనకు అందించి ఒక ఊబిలోంచి పైకి లాగి రక్షించాడు. తను బయటికి వచ్చాక ఒంటికున్న బురదని చేత్తో తుడుచుకుంటూ, అబ్బా మధు, ఎంత భయం వేసిందో తెలుసా, నిజంగా చచ్చిపోయానని అనుకున్నాను అన్నాడు తను. అప్పుడు మధు నవ్వుతూ, నేను ఉండి నిన్ను చావనిస్తాన్రా రామం, నా ప్రాణాలు ఇచ్చైనా నిన్ను కాపాడేవాడిని అన్నాడు. అటువంటి మధు ఇప్పుడు ఊబిలో దిగబడిపోతూ ఉంటే తాను చెయ్యి అందించి రక్షించలేకపోతున్నాడు. మధు, ఈ స్నేహితుడిని క్షమించరా అనుకున్నాడు. రామం కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇక అక్కడ కూర్చోలేకపోయాడు. మధు, వస్తారా, పనుంది అంటూ లేచి వెళ్ళిపోయాడు. రామం వెళ్ళిపోయాక మధు అలాగే మంచం మీద వెనక్కి వాలి పడుకున్నాడు. 10 అవుతుండగా సంధ్య వచ్చి భోజనానికి మధుని లేపింది. మధు కళ్ళు తెరిచాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్ళల్లోని దిగులుని, బాధని చూడగానే సంధ్యకి అతని మీద జాలి వేసింది. మధు ముఖాన్ని తన కొంగుతో తుడిచింది. ముఖం మీద పడ్డ జుట్టు సవరిస్తూ, ఏవండి, భోజనం చెదురుగాని అంది. మధు లేచి సంధ్య వెంట వంటింట్లోకి వెళ్ళాడు. సంధ్య పీట వాల్చి కంచం పెట్టింది. మధు పీట మీద కూర్చున్నాడు. సంధ్య కంచంలో అన్నం వడ్డిస్తూ అంది. మీకు ఇష్టమని బంగాళదుంపల కూర చేశాను అంది. మధు విరక్తిగా నవ్వాడు. ఇష్టం? జీవితంలో తనకిష్టమైంది కోరుకుంది. ఏం జరిగింది? యాంత్రికంగా భోజనం చేసి లేచాడు. సంధ్య మధు వెంట వచ్చి కిటికీ దగ్గరగా మంచం జరిపి దాని మీద పక్క వేసింది. మధు పక్క మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. అర్ధరాత్రి మెలకువ వచ్చింది మధుకి. ఎవరో తలుపులు దబదబా బాదుతున్నారు. పక్కకు తిరిగి చూశాడు. సంధ్య కింద చాప మీద పడుకొని నిద్రపోతోంది. లేచి కూర్చొని పక్క టేబుల్ మీద ఉన్న వాచీ తీసి టైం చూశాడు. 11:30 అయింది. మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది. ఇంత రాత్రివేళ ఎవరొచ్చి ఉంటారబ్బా అనుకుంటూ మంచం మీద నుండి లేచి హాల్లోకి వచ్చాడు. లాంతరు గుడ్డిగా వెలుగుతోంది. దాన్ని హెచ్చించి తలుపు తీశాడు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి స్తంభించిపోయాడు. గుమ్మంలో చేతిలో సూట్ కేసుతో రాజు నిలబడి ఉన్నాడు. మధుకి నోట మాట రాలేదు. ఇది కళ నిజమా అనుకొని ఒక్కసారి కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూశాడు. నిజంగా అతను రాజే. ఏరా, నన్ను లోపలికి రానియవా అన్నాడు రాజు. మధు చైతన్యం తెచ్చుకొని పక్కకు తొలిగాడు. రాజు లోపలికి వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మధు తలుపు వేసొచ్చి గోడవారగా ఉన్న స్టూల్ జరుపుకొని కూర్చున్నాడు. రాజు బూట్లు విప్పుకుంటున్నాడు. మధు రాజునే చూస్తున్నాడు. రాజు ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? తలుచుకుంటున్న కొద్దీ సంతోషంతో పిచ్చెక్కినట్లుగా ఉంది మధుకి. శరీరం, మనసు దూది పింజల్లా గాలిలో తేలిపోతున్నాయి. భగవంతుడు తన మొర ఆలకించాడు. తనకింక ఏ దిగులు లేదు. తాను అదృష్టవంతుడు, నిజంగా చాలా అదృష్టవంతుడు. ఆ క్షణంలో రాజుని పైకెత్తి గిరగిరా తిప్పాలనిపించింది. మధు, ఇంటికొచ్చిన అతిథిని ఇలాగైనా మర్యాద చేయడం? సారీరా ఫ్రెండు, ఏం మర్యాద చెయ్యను, కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిమీద చల్లుకోనా? చాలా రోజులకి హాయిగా నవ్వాడు మధు. అదేం వద్దు గాని కాసిని మంచినీళ్లు నా ముఖాను కొట్టు చాలు. మధు లేచి ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చి రాజుకిచ్చాడు. రాజు తాగాడు. ఆ తర్వాత లేచి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. ఇంత రాత్రి ఎక్కడి నుంచి ఊడిపడ్డావురా? అదంతా పెద్ద కథలేరా, ప్రస్తుతం మనం చెప్పే స్థితిలో లేం అంటూ ఆవలించాడు రాజు. పడుకుంటావా? అంటూ లేచి గదిలోకి వెళ్ళబోయాడు. మధు చట్టుకుని లేచి, ఒరేయ్, నీ పడక ఇక్కడే. ఏం? అక్కడ సంధ్య ఉంది. ఓ అలాగా, అయితే ఇక్కడే వెయ్యి మంచం. మధు గదిలోకి వెళ్ళి తన మంచం తీసుకొచ్చి రాజుకి హాల్లో వేశాడు. రాజు పడుకున్నాడు. అడగడం మర్చాను కానీ భోజనం చేశావురా? అందుకేరా నిన్ను తిట్టేది. వచ్చిన ఇంతసేపటికి అడిగేది. భోజనం చేసి వచ్చా కాబట్టి నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను, లేకపోతే నీ పని పట్టేవాడిని అన్నాడు దుప్పటి ముసిగేస్తూ. మధు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళి చాప వేసుకొని పడుకున్నాడు. రాజు కళ్ళు తెరిచేసరికి మధు కుర్చీలో కూర్చుని చదువుకుంటూ కనిపించాడు. రాజు లేవటం చూసి మధు, గుడ్ మార్నింగ్, లేచావా నాయనా అన్నాడు నవ్వుతూ. రాజు దుప్పటి తీసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. టైం ఎంత అయిందిరా? 9. మై గాడ్, 9? గబుక్కున మంచం మీద నుండి లేచాడు రాజు. సూట్ కేసు తెరిచి బ్రష్ తీసుకుని దొడ్లోకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చాడు. సంధ్య, రాజుకు కాఫీ తీసుకురా అంటూ మధు సంధ్యని పిలిచాడు. సంధ్య 2 కప్పుల కాఫీ తెచ్చి ఒకటి రాజుకిచ్చి మరొకటి మధుకిచ్చింది. అరే,
నాకునా? థ్యాంక్ యూ అంటూ కప్పందుకున్నాడు మధు. సంధ్య లోపలికి వెళ్ళాక, ఎలాగైనా అదృష్టవంతుడివిరా నువ్వు అన్నాడు రాజు. మధు నవ్వి, పడ్డాయి నీ వెదవ కళ్ళు అన్నాడు. చచా, నావి మంచి కళ్ళురా. అయినా ఇంకా ఆలస్యం దేనికి? తొందరగా ఆ 3 ముళ్ళు వెయ్యక. నాకు వెయ్యాలనే ఉంది. ఏదో స్నేహితుడివని కదా, నీ చేతుల మీదుగా వేయిస్తామని ఆగాను. అది సరే గాని రాత్రి ఏదో కథ అన్నావు కదా, అది చెప్పు అన్నాడు మధు. రాజు కాఫీ తాగి తలగడ కింద ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసి దానిలోంచి ఒకటి తీసుకొని వెలిగించుకున్నాడు. సిగరెట్ పొగ గాలిలోకి వదులుతూ, నా కథ సరే గాని ముందుది చెప్పు. నీకు పద్మకు పెళ్ళటగా? ఏరా, అయినా నాకు తెలియకడుగుతా గాని నీకు ఒకళ్ళు చాలరా? ఆ శివుడిలా ఇద్దరిని కట్టుకుంటే ఆ తర్వాత ఆయనలా కష్టాలు కూడా పడాలరా తండ్రి అన్నాడు నవ్వుతూ. మధు కోపంగా, నోర్ముయ్యరా అన్నాడు. కోపం ఎందుకురా? ఇటు పద్మ వలన ఆస్తి, అటు అందమైన సంధ్య. ఆహా, ఆ అదృష్టం అంటే నీదేరా. రాజు, వేళాకోళం ఆపుతావా లేదా? వేళాకోళం కాదురా, నిజమే అంటున్నా. అంటావురా, అంటావు. చేసేదంతా చేసి హాయిగా తప్పించుకున్నావు. నేను వెధవని దొరికానుగా, నన్ను పట్టారు. తమరెప్పుడూ మహారాజుల వారే, నేనే ఎందుకు పనికిరాని దద్దమ్మని అన్నాడు మధు పళ్ళు కొరుకుతూ. మధు మాటలు విని రాజు తెల్లబోయాడు. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడేది తెలుగే అన్నాడు కటువుగా. నీ జోకు పేలలేదు గాని అసలు విషయం తిన్నగా చెప్పి ఏడు. చెప్తారా? పాపం నోట్లో వేలు పెడితే కొరకలేని సన్నాసివిగా అని జరిగిన విషయం చెప్పాడు. అంతా విన్న రాజుకి తల తిరిగినట్లయింది. బాబోయ్, ఈ ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళురా అంటూ నోరు తెరిచాడు. రాజు, ఆడవాళ్ల మీద రీసెర్చ్ తర్వాత చేద్దువు గాని ముందు నన్ను ఈ నరకం నుండి తప్పించు. నేను వచ్చింది కూడా అందుకేరా మై డియర్ ఫ్రెండ్ అన్నాడు. ఆ మాటతో మధు ముఖం ప్రసన్నమైంది. నిజంగానా? అవునరా, నీ కథ అయిందిగా, ఇక నా కథ విను అని సిగరెట్ కిటికీలోంచి బయటికి విసిరేశాడు. మా మావయ్య అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇవ్వటంతో మీకెవ్వరికీ చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది. మావయ్య ఊరికెళ్ళాను. వరంగల్లో మలేరియా డిపార్ట్మెంట్లో ఏదో ఉద్యోగం ఉందట, అందుకు పిలిపించాట. ఆ తర్వాత ఇద్దరం కలిసి వరంగల్ వెళ్ళి ఆ ఉద్యోగ ప్రయత్నంలో మునిగిపోయాం. నిన్న పొద్దున మావయ్య నేను మలేరియా ఆఫీసర్ గారింటికి వెళ్ళాం. ఆయన ఎవరితోనో మాట్లాడుతూ మమ్మల్ని లోపలికి కూర్చోమన్నాడు. కూర్చున్నాం. నేను యథాలాపంగా అక్కడ టేబుల్ మీద ఉన్న వెడ్డింగ్ కార్డ్ తీసి చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మధు పద్మలకు పెళ్ళి, కింద బుల్లినాయుడి పేరుంది. ఊరు కూడా స్పష్టంగా రాసి ఉంది. అమాయకుడువైన నిన్ను బుల్లినాయుడు ఉచ్చులోకి లాగాడని గ్రహించాను. పెళ్ళి ఎల్లుండి ఆదివారం రాత్రి. అసలు ఉద్యోగం దొరికే వరకు ఈ ఊరికి రాకూడదు అనుకున్న నేను ఆ కార్డు చూడగానే ఇక ఆగలేక మావయ్యకు చెప్పి ఇంటికొచ్చాను. కరబడ్డ బట్టలు సూట్ కేసులో కుక్కుకొని బస్ స్టాండ్కి వచ్చాను. నానా అవస్థ పడి 12 గంటలు ప్రయాణం చేసి ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చాను. అదిరా నా కదా అని ఆగాడు. మధు ఆశ్చర్యంగా వింటున్నాడు. మధు, ఆ కార్డు చూడటం నిజంగా యాదృచ్ఛికంరా. నేను దారిలో ఇదే ఆలోచిస్తూ వచ్చాను. ఏదైతేనేం నేనొచ్చాను. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. వీళ్ళందరి ఆట నేను కట్టిస్తాను. నువ్వు మామూలుగానే పెళ్లి కొడుకులా తయారవు. నేనొచ్చిన సంగతి మాత్రం రామానికి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. ఆదివారం రాత్రి అదే ముహూర్తానికి నీకు సంధ్యకి పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను, తెలిసిందా? ఎలారా? అదంతా నీకెందుకు, నేను చెప్పినట్టు చెయ్యి. ఈ దుర్మార్గుల చేత ఎలా డ్యాన్స్ చేయిస్తానో చూడు. అబ్బా, తలుచుకుంటేనే మహా ఆనందంగా ఉందిరా. నిజంగా ఆ సీన్ జరుగుతున్నప్పుడు ఇంకెంత బాగుంటుందో అని లేచి మధు భుజం మీద చెయ్యి వేశాడు. ఇక ఆ దేవదాస్ వేషం మానేసి సినిమా హీరోలా తయారవు. మధు కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. రాజు, నా గుండెల మీద బరువు దింపావురా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఆలోచించి చెప్తా గానీ ముందు ఆకలి దంచేస్తోంది. చెల్లెమ్మ చేత ఏం స్పెషల్స్ చేయిస్తావో నువ్వు లిస్టు చెప్పు, ఆవిడ చేస్తుంది. అలాగే కానీ ముందు రామాన్ని పిలుచుకురా అన్నాడు రాజు. అలాగే, స్నానం చేసి వెళ్ళొస్తాను అంటూ లేచాడు మధు. త్వరగా వెళ్ళాలి, మనకెక్కువ టైం లేదు. చేయాల్సిన పని చాలా ఉంది. అలాగేరా, 1 మినిట్. లోపలికెళ్ళి 5 నిమిషాల్లో తయారయ్యొచ్చాడు. రాజు మంచం మీద కూర్చుని సిగరెట్ పొగ వదులుతున్నాడు. మధుని చూసి, అది ఇప్పుడు బాగున్నావురా పెళ్లి కొడుకులాగా అన్నాడు నవ్వుతూ. నీ కాంప్లిమెంట్కి థ్యాంక్స్ కానీ నేను వెడుతున్నా. నేను వచ్చినట్లెవ్వరికీ తెలియకూడదు, అది గుర్తుంచుకో. అలాగే అని మధు బయటకు వచ్చాడు. మధు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాడు. దారిలో కనబడ్డ వాళ్ళందరూ మధుని పలకరిస్తున్నారు.
ఏ రోయ్ పెళ్లి కొడుక, అదృష్టవంతుడివిలే, బుల్లినాయుడికి అల్లుడివి కాబోతున్నావటగా. మీరిద్దరూ కలిశారంటే ఇక మా పని గోవిందా. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మధు అందరికీ చిరునవ్వే సమాధానంగా చెప్తూ ముందుకు సాగాడు. దారిలో బుల్లినాయుడిల్లు కనబడింది. ఇంటి ముందర అప్పుడే బ్రహ్మాండమైన పందిరి వేస్తుంది. ఆ పందిరి మధ్యలో వేదిక కడుతున్నారు. రమణయ్య దగ్గరుండి పనివాళ్ల చేత కట్టిస్తున్నాడు. రోడ్డు మీద పెడుతున్న మధును చూసి, ఏవండోయ్ పెళ్లి కొడుకు గారు, మన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్నాడు రమణయ్య పెద్దగా అరుస్తూ. మధు నవ్వుతూ, చాలా బాగున్నాయండి, మీరు చేయడం బాగుండకపోవడమునా? నాకైతే ఆ పందిట్లో కూర్చుని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అనుంది అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. తన మాటలకి కోపగించుకుంటాడు అనుకున్న మధు అలా మాట్లాడేసరికి రమణయ్యకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి విపరీతం అనుకున్నాడు. మధు బసవయ్య గారింటికి వచ్చాడు. వాకిట్లో సీత ఎదురైంది. సీత, అన్నయ్య ఉన్నాడా అని అడిగాడు. ఆహా లేడు, పొలానికి వెళ్ళాడు అంది. నువ్వు బాగా చదువుకుంటున్నావా? ఏదో, నువ్వు చెప్పటం లేదుగా అంది మూతి ముడుస్తూ. మధు నవ్వేస్తూ, కోపం వచ్చిందా? ఇవాళ మధ్యాహ్నం వచ్చి ఇన్ని రోజుల పాఠాలు చెప్తాను, సరేనా అన్నాడు. సీత ఉత్సాహంగా, నిజంగా చెప్తావా అంది. నువ్వే చూస్తావుగా. రామంతో అర్జెంటుగా మాట్లాడాలి, వస్తాను. మధ్యాహ్నం పుస్తకాలతో రెడీగా ఉండు, వచ్చేస్తాను అని పొలం వైపు నడవసాగాడు. రామాలయం దగ్గరకు వచ్చేసరికి గుడి అరుగు మీద శేషగిరి ఇంకో ఇద్దరు కూర్చుని కనిపించారు. చాలా రోజులకి కనిపించాడు శేషగిరి. పక్క నుంచి వెడుతూ కూడా పలకరించకపోతే బాగుండదని ఆగి, శేషు బాగున్నావా అంటూ పలకరించాడు మధు. శేషగిరి మధు గొంతు విని చటుక్కున అరుగు మీద నుంచి లేచొచ్చాడు. మధు వైపు తీక్షణంగా చూస్తూ, నువ్వు నన్ను బాగున్నావా అని అడుగుతున్నావా? నువ్వు అందరి కొంపలకి నిప్పు ముట్టిస్తుంటే మనుషులు ఎలా బాగుంటారా అన్నాడు కఠినంగా. మధు తెల్లబోయాడు. శేషు, దేన్ని గురించిరా నువ్వు మాట్లాడేది? మధు, నాకు డొంకతెరుడుగా మాట్లాడడం రాదు. నా మాటలు చేతలు అన్నీ సూటిగానే ఉంటాయి. లలిత మొన్న కాలువ దగ్గరికి వస్తే దాని చెయ్యి పట్టుకున్నావటగా. లలిత ఎవరనుకున్నావురా? నా భార్య. నువ్వింత నీచుడువని కలలో కూడా అనుకోలేదు. స్నేహితుడువని ఊరుకుంటుంటే ఇదట్రా నువ్వు చేసే పని? ఆవేశంగా ముందుకు వచ్చే మధు చెంపలు ఎడా పెడామని వాయించాడు. నలుగురిలో ఇలా అవమానించేసరికి మధుకి మండిపోయింది. శేషు, ఇలా లేనిపోని నిందలేసి నడి రోడ్డు మీద నిలబెట్టి దండిస్తే ఎవ్వరూ పడరు. ఏదో స్నేహితుడని ఊరుకుంటున్నా. ఊరుకోక ఏం చేస్తావు అన్నాడు తలెగరేస్తూ శేషగిరి. ఆ గొడవకి చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు. వాళ్ళని చూస్తూ, శేషు, ఇలా రోడ్డు మీద అల్లరిపడటం ఏం బాగాలేదురా అన్నాడు. శేషగిరి కూడా ఆ జనాన్ని చూసి కొద్దిగా తగ్గాడు. అవును, బాగుండదు. ఎందుకు బాగుంటుంది? బుల్లినాయుడికి అల్లుడు అవుతున్నావని పొంగిపోతున్నావేమో. నీ సంగతి రేపు ఆ పెళ్లి పందిట్లోనే నలుగురి ముందు బయట పెడతాను. అప్పుడే పొగరు అడుగుతుంది, వస్తా అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేషగిరి. చుట్టుపక్కల వాళ్ళు మధుని చూసి ఏం జరిగింది అని అడగసాగారు. ఏం లేదని అక్కడి నుంచి తప్పించుకొని బయటపడి ముందుకు నడిచాడు మధు. నడుస్తున్నంతసేపు లలితని గూర్చి ఆలోచిస్తున్నాడు మధు. లలిత తనని ఇలా కూడా సాధిస్తోందా? చూస్తాను ఎంతవరకు వస్తుందో దీని వ్యవహారం అనుకున్నాడు. ఇంతలో రామం ఎదురుగా వస్తూ కనిపించాడు. చక్కగా ముస్తాబాయి హుషారుగా నడుచుకుంటూ వస్తున్న మధును చూసి ఆశ్చర్యపోయాడు రామం. అరే మధు, నువ్వేనా అన్నాడు. మధు నవ్వుతూ, నేనే గాని నువ్వు భోజనం చేసి ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రావాలి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. రామం ఎందుకు అని అడగబోయి మానేసి అలాగే వస్తాను అన్నాడు. నేనొక్కసారి పొలం వరకు వెళ్ళొస్తాను, నువ్వు మాత్రం రావటం మర్చిపోకు అని హెచ్చరించి ముందుకు నడిచాడు మధు. తెల్లవారింది. ఊరంతా సందడిగా ఉంది. ప్రెసిడెంట్ గారింట్లో పెళ్ళంటే ఎవరికి వారు తమ ఇంట్లో పెళ్లిగా భావించి హడావుడి పడుతున్నారు. ఊళ్ళోనే కాబట్టి ముహూర్తం వేళకు వస్తానని కబురు చేశాడు మధు ఏదన్నా గొడవ చేస్తాడేమో ఎలాగా అని భయపడుతున్న బుల్లినాయుడు మధు తను చెప్పిన అన్నింటికీ బుద్ధిగా ఒప్పుకునేసరికి ఆశ్చర్యపోతున్నాడు. మనసులో కించిత్ గర్వం కూడా కలిగింది. తనంత వాడిని ఎదిరించడం అంత తేలిక? ఎవరి కోసం లొంగుతాడు అనుకున్నాడు మీసం మెలేస్తూ. మధుకి మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది. బుల్లినాయుడికి జరగబోయే అవమానాన్ని తలుచుకుని ఆనందపడుతున్నాడు. సంధ్య, నా పెళ్లి బట్టలు ఎలా ఉన్నాయి? బుల్లినాయుడు పంపిన బట్టలు సంధ్యకి చూపాడు. సంధ్య నవ్వింది. చాలా బాగున్నాయి. రామం నీకు పట్టు చీరలు తెస్తానని పొద్దుననగా పట్నం వెళ్ళాడు, ఇంకా రాలేదు. మన పెళ్లి టైం కన్నా వస్తాడో రాడో అన్నాడు మధు. సంధ్య సిగ్గుపడుతూ వస్తారులేండి అంది. అబ్బా, అప్పుడే అంత సిగ్గా? రాత్రి వరకు దాచుకో అన్నాడు మధు.
ఎర్రబడిన సంధ్య ముఖం వైపు చూస్తూ. సంధ్య 2 చేతుల్లో ముఖం కప్పుకొని లోపలికి పరిగెట్టింది. మధు నవ్వుకుంటూ మంచం మీద వెనక్కి వాలాడు. తొందరగా రాత్రైతే సంధ్య మెడలో 3 ముళ్ళు వేస్తాడు. సావిత్రి సంతోషిస్తుంది. తన తండ్రి సంతోషిస్తాడు. తన జీవితం నందనవనం అవుతుంది. కోరుకున్న భార్య లభించడం ఎంత అదృష్టం. 6ంటికి సంధ్యని బసవయ్య గారింటికి పంపాడు. రాత్రి 8ంటికి ముహూర్తం. తాను అనుకున్న పని జరగబోతోంది. తను 6:30 ప్రాంతంలో బుల్లినాయుడింటికి బయలుదేరాడు. బుల్లినాయుడు ఎదురొచ్చి మధుని లోపలికి తీసుకెళ్లాడు. పెళ్లి తంతు మొదలైంది. పద్మని తీసుకొచ్చి మధు పక్కన కూర్చోబెట్టారు. పెళ్లి పందిరి నిండా జనం కిక్కిరిసిపోయారు. ముహూర్తం వేళ సమీపిస్తోంది బాబూ, కానివ్వాలి. పురోహితుడు తొందరపడుతున్నాడు. మధు తలెత్తాడు. ఎదురుగా మండపం పక్కన నిల్చున్న రామం వైపు చూశాడు. రామం ఆ చూపులను అర్థం గ్రహించుకొని లోపలికి వెళ్ళాడు. ఆ మంగళసూత్రం తీసుకుని 3 ముళ్ళు వెయ్యినాయనా. మధు నెమ్మదిగా లేచాడు. పద్మ వైపు వంగిన మధుకి ఆగు మధు అనే కేక బిగ్గరగా వినిపించింది. ఆ కేకకి పెళ్లి పందిరి అదిరిపోయింది. ఎక్కడి వారక్కడ నిర్ఘాంతపోయారు. మధు నిటారుగా నిలబడ్డాడు. రాజు ఎదురుగా నిలబడి ఉన్నాడు. రాజుని చూసి బుల్లినాయుడు గబగబా ముందుకొచ్చి ఎందుకో ఈ పెళ్ళాపమంటున్నావు అన్నాడు కోపంగా. రాజు తాపీగా సమాధానం చెప్పాడు. ఎందుకంటే మీ అమ్మాయికి ఇదివరకే పెళ్ళయింది కనుక. రాజు పద్మ వైపు చూశాడు. పద్మ పులిని చూసిన లేడిపిల్లలా వణికిపోతోంది. రాజు, తెలివి ఉండే మాట్లాడుతున్నావా? బుల్లినాయుడు తీక్షణంగా అడిగాడు. తెలివి ఉంది కాబట్టే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా. మీ అల్లుడిని చూస్తారా అని వెనుదిరిగి రామం అని పిలిచాడు గట్టిగా. రాజు పిలుపు విని రామం పందిట్లోకి వచ్చాడు. అతడి చేతి దగ్గర వీరయ్య ఉన్నాడు. లోపలికి రాకుండా వీరయ్య గుంజుకుంటున్నాడు. రామం అతన్ని బలవంతంగా లాక్కొచ్చి ఇదిగో మీ అల్లుడు అంటూ వీరయ్యని ముందుకు తోశాడు. ఆ విసురుకి వీరయ్య వచ్చి బుల్లినాయుడి కాళ్ళ దగ్గర పడ్డాడు. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. ఇంతమందిలో తనకు జరుగుతున్న ఈ అవమానానికి బుల్లినాయుడు మండిపడిపోతున్నాడు. చూశారా మీ అల్లుణ్ణి? రాజు వెటకారంగా అన్నాడు. రాజు, పిచ్చి పిచ్చిగా వాగావంటే జాగ్రత్త. రాజు నవ్వాడు. నేను పిచ్చిగా వాగుతున్నానా? అవునులేండి, నిజం ఎప్పుడు పిచ్చిగానే ఉంటుంది. ఏం పద్మ, నువ్వేమంటావు? పద్మ మెల్లగా లోపలికి వెళ్ళబోయింది. అది చూసి రాజు, పద్మ ఎక్కడికలా జారుకుంటున్నావు? నిజం చెప్పి వెళ్ళు. వీరయ్యని నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా అని అడిగాడు. పద్మ ఏం సమాధానం చెప్తుందా అని అందరూ చూస్తున్నారు. పద్మ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా తలదించుకుంది. బుల్లినాయుడు విసురుగా పద్మ దగ్గరికి వచ్చి ఆమెను ఎడాపెడా కొట్టసాగాడు. రాజు అడ్డు వెళ్ళాడు. నాయుడు గారు, కొట్టడం కాదు, ఇప్పుడు చెయ్యాల్సింది వీరయ్యని అల్లుడుగా చేసుకోండి. బుల్లినాయుడు ఆ మాటలతో మరీ రెచ్చిపోయాడు. ఆ వీరిగాడిన ఈ పాలేర వెదవన నా అల్లుడుగా చేసుకోవడం నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. రాజు నవ్వుతూ ఈ పాలేరుగాడు మీకు వంశోద్ధారకుడిని ఇవ్వబోతున్నాడు, అది జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. బుల్లినాయుడు ఏం చెయ్యాలో తోచక వెర్రెత్తిన వాడిలా అయిపోయాడు. ఇవన్నీ నీకెలా తెలుసు రాజు? ఎవరో అడిగారు. రాజు దానికి సమాధానంగా ఇలా చెప్పాడు. ఈ వీరయ్య పద్మ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పద్మ గర్భవతి అయింది. తమ రహస్యం బట్టబయలవుతుందని భయపడ్డారు. ఇద్దరూ కలిసి ఒక రాత్రి నా దగ్గరికి వచ్చారు. జరిగింది చెప్పి గర్భస్రావానికి ఏదైనా మందులిమ్మని అడిగారు. నా దగ్గర అటువంటి మందులేవీ లేవని, అయినా ఇటువంటి సమయంలో అలాంటి పనులు చేస్తే పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదం రావచ్చని చెప్పి మీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో చెప్పు అని పద్మకి నచ్చజెప్పి పంపించాను. ఆ మర్నాడే నేను అర్జెంటుగా ఈ ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చింది. 3 రోజుల క్రితం ఒక ఆఫీసర్ గారింట్లో మధు పెళ్లి శుభలేఖ చూశాను. మధుకు జరిగే ఈ అన్యాయాన్ని ఆపాలనొచ్చాను. రాజు పందిట్లో ఉన్న పెద్దలకు అభిముఖంగా తిరిగి మీరే చెప్పండి, పద్మనిప్పుడు వీరయ్యకిచ్చి పెళ్లి చేయాలా, మధుకిచ్చి చేయాలా సూటిగా అడిగాడు. కానీ ఆ పందిట్లో ఉన్న పెద్దలకు బుల్లినాయుడికి ఎదురుగా నిలిచి చెప్పే ధైర్యం లేదు. అందుకే మౌనంగా నిలబడ్డారు. బుల్లినాయుడికి ఇటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తనంతా వాడిని పట్టుకొని నలుగురిలో అవమానిస్తున్నందుకు అందరి మీద కోపంగా ఉంది. కానీ ఎవరి మీద ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. ఆయన దృష్టి తనకెదురుగా నిల్చున్న వీరయ్య మీద పడింది. ఎరా, నీకు కొవ్వెక్కింద్రా? తిన్న ఇంటికే ఎసురు పెడతావా దొంగ వెదవా అని దబదబా గుద్దాడు. రామం అడ్డు వెళ్ళాడు. నాయుడు గారు, అతని ఒంటి మీద చెయ్యి పడదని మేమతనికి హామీ ఇచ్చాం. అతన్ని మీరేం చేయడానికి వీల్లేదు.
అయినా మీరొకటి తెలుసుకోవడం లేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి. ఇందులో మీ అమ్మాయి బాధ్యత కూడా ఉంది. శిక్ష వేస్తే ఇద్దరికీ వెయ్యాలి అన్నాడు. అసలు ఇదంతా నీ మూలాన్నే వచ్చిందే ముదనష్టపుదానా. బుల్లిరాయుడు పద్మని తిట్టసాగాడు. పద్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నాయుడు గారు, పద్మ అమాయకురాలు, ఆ పిల్లనేమీ అనకండి. లలిత మీరు కలిసి చేసిన పనికి ఆ పిల్లనెందుకు హింసిస్తారు అని పందిట్లో ఉన్న పెద్దల వైపు తిరిగి అసలు విషయం చెప్తాను వినండి అంటూ ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లో మధు నేను లలిత వాళ్ళింట్లో అద్దెకుండేవాళ్ళం. అప్పటి నుండి లలితకు మధు అంటే ఆకర్షణ. కానీ మధు ఆమె వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. కానీ ఆమె వదల్లేదు. చివరికి ఆమె బాధపడలేక మధు గది ఖాళీ చేశాడు. అతని చదువైంది, ఉద్యోగం కూడా దొరికింది. మొన్న అతని ఊరికి వచ్చినప్పుడు శేషగిరి ఇంట్లో లలితను చూశాడు. శేషగిరి భార్యగా ఆమెకి గౌరవం ఇచ్చాడు. కానీ ఆమె వెనకటి బుద్ధి మార్చుకోలేదు. మళ్ళీ మధు మీద తన ఎత్తులు వేసింది. కానీ పారలేదు. ఆమె ఎంత ప్రాధేయపడినా అతను లొంగలేదు. ఆ కక్షని మనసులో ఉంచుకొని అతన్ని నాశనం చెయ్యాలని బుల్లినాయుడికి ఈ ప్లాన్ చెప్పింది. ఆయన కూడా మధు పొలం మీద కన్నేసి ఉండటం వలన వెంటనే ఒప్పుకున్నాడు అని బుల్లినాయుడు వైపు తిరిగి, ఏవండి బుల్లినాయుడు గారు, తమరేమంటారండి అన్నాడు వెటకారంగా. ఇంతలో శేషగిరి చరచరా వచ్చి రాజు ఎదుట నిలబడి, రాజు, ఎదురు చెప్పేవాళ్ళు లేరు కదా అని నోటికొచ్చినట్లు పేలుతున్నావు. నా భార్యని అనే అధికారం నీకెవడిచ్చాడ్రా కోపంగా అన్నాడు. రాజు కొంటెగా నవ్వుతూ, లలిత నాకు భార్యనోయ్ అన్నాడు. నీకా? కావాలంటే చూడు ఇదిగో అంటూ జేబులోంచి కవర్ తీసి శేషగిరి ముఖం మీదికి విసిరాడు. కవర్లోంచి ఫోటోలు చెదిరి నేల మీద పడ్డాయి. అందరూ తలా ఒకటి తీసుకున్నారు. శేషగిరి కూడా ఒకటి తీసుకొని చూశాడు. లలిత రాజు కలిసి తీయించుకున్న ఫోటో అది. లలిత చెయ్యి రాజు భుజం మీద ఉంది. ఛీ అంటూ దాన్ని ముక్కలు చేశాడు శేషగిరి. రాజు నవ్వుతూ, శేషగిరి, అటువంటివి 100 సృష్టిస్తాను. అయినా ఫోటోని చించావు కానీ మనిషిని అంటుకున్న కళంకాన్ని తుడిచివేయగలవా? లలితకు పెళ్ళైంది. ఇటువంటివి బయట పెడితే ఆమె కాపురం చెడిపోతుందని ఇన్నాళ్ళు ఈ రహస్యం నా గుండెల్లోనే దాచుకున్నాను. కానీ లలితకి బుద్ధి లేకపోయింది. అమాయకుల జీవితాన్ని నాశనం చేస్తోంది. ఇక నేనెందుకు ఊరుకోవాలి? శేషగిరి తెల్లబోయాడు. లలిత మధు మీద ఎన్ని చెప్పింది. లలిత గుండెలు తీసిన బంటు. లలిత మీద చెప్పరాని జుగుప్స కలిగింది శేషగిరికి. మధు ముందుకొచ్చాడు. నాయుడు గారు, ఒకనాడు సావిత్రి హరిజన యువకుడైన చంద్రాన్ని ప్రేమించి న్యాయబద్ధంగా వివాహం చేసుకుంటే మీరందరూ నిరసించారు, వాళ్ళని వెలివేశారు. చంద్రాన్ని అన్యాయంగా చంపారు. ఆ తర్వాత సావిత్రి నీతిగా బతకాలనుకుంటే ఆమెను అనుమానించి నిలువ నీడ లేకుండా చేసి చివరకు ఆమె సర్వనాశనం అయ్యేట్టు చేశారు. ఈనాడు గౌరవనీయ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు నాగరికత పేరిట డబ్బు చాటున, అధికారం చాటున ఎన్ని తప్పుడు పనులు చేసినా వాళ్ళు సంఘంలో పతివ్రతలుగా చలామణి అవుతున్నారు. మీ కూతురు వీరయ్యని చేసుకుందని మీకు తెలుసు. కానీ లలిత ప్రోద్బలంతో ఆమెను నాకిచ్చి కట్టబెట్టాలని చూశారు. ఇంత అన్యాయంగా ప్రవర్తించే మీరు, ఈ ఊరిని పాలించే పెద్దలు, ప్రజల కష్టసుఖాలను విచారించి వారి తప్పప్పులకు శిక్షలు వేసే న్యాయమూర్తులు, ఆహా ఎంత బాగుంది! వెటకారంగా నవ్వాడు మధు. ఇటువంటి పాలకులు ఉండబట్టే ఈ గ్రామం ఇంత అధోగతిలో ఉంది. ఇక ఈ గ్రామాన్ని ఆ దేవుడే రక్షించాలి అన్నాడు రామం. దేవుడు లేడురా తండ్రి, మనమే, మనలాంటి యువకులే ముందుకు వచ్చి బాగు చెయ్యాలి. అమాయకులైన ప్రజల్ని మోసగిస్తూ వారిని అన్ని విధాలా అణిచి వారి మీద పెత్తనం చేసే బుల్లినాయుడు లాంటి వారిని తొలగించి ప్రజల్ని రక్షించాలి. మనం చెయ్యబోయే మంచి పనులకు నాందీగా ముందు మనం మధు సంధ్యల వివాహం చెయ్యబోతున్నాం అని రాజు రామానికి సైగ చేశాడు. రామం లోపలికి వెళ్ళి సంధ్యను తీసుకొచ్చాడు. సంధ్య సావిత్రి చంద్రంల కూతురు. ఇప్పుడు మధు భార్య కాబోతోంది. మధు సంధ్యలని పీటల మీద కూర్చోబెట్టాడు రాజు. రాజు నాయుడు వైపు తిరిగి, ఈ ముహూర్తానికే మీ అమ్మాయికి వీరయ్యకి శాస్త్రోక్తంగా పెళ్లి చేయండి, ఇక తప్పదు అన్నాడు. నాయుడికి ఏం చెయ్యాలో తోచలేదు. కాలితో నేలని తన్ని చరచరా లోపలికి వెళ్ళిపోయాడు. రాజు బుల్లినాయుడు కోపానికి పకపక నవ్వాడు. మీరు రండి అని పద్మని వీరయ్యని కూడా పీటల మీద కూర్చోబెట్టాడు. పురోహితులు గారు కానివ్వండి అన్నాడు రాజు. మంగళ వాయిద్యాల మధ్య, పురోహితుల మంత్రాల మధ్య మధు సంధ్యల, పద్మ వీరయ్యల వివాహం జరిగిపోయింది. వివాహం అయిన తర్వాత రాజు, మధు, రామంల
భుజం మీద చెయ్యి వేసి పందిట్లో ఉన్న వ్యక్తుల వైపు చూస్తూ, ఇప్పటికైనా మీ అందరికీ బుల్లినాయుడు స్వభావం తెలిసిందా? ఇక నుంచైనా కళ్ళు తెరుచుకొని బతకండి అని మధు వైపు తిరిగి, మధు, నేను ఇక్కడే ఉండిపోతున్నాన్రా, మన ముగ్గురం కలిసి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం చెయ్యాలి అన్నాడు. అవును, అందరం కలిసి ఈ ఊరిని బాగు చేద్దాం అన్నాడు రామం. అవును, తన ఈ ఊరు నుంచి సాధ్యమైనంత తొందరగా వెళ్ళిపోవాలని వచ్చాడు అసలు. కానీ తన ఈ ఊరు నుంచి వెళ్ళిపోవటం లేదు, ఇక్కడే అందరితో పాటు కలిసిమెలిసి ఉంటాడు మరోసారి అనుకున్నాడు మధు. తలెత్తి పెళ్లి పందిట్లో ఉన్న అందరి వైపు చూశాడు మధు. అందరి వదనాల్లో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తోంది. అప్రయత్నంగా మధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటి పొరల్లో అందమైన రోడ్లతో, విద్యుత్ దీప కాంతుల చక్కని పాఠశాలలతో, హాస్పిటల్ భవనాలతో కళకళలాడుతున్న తన ఊరు మెదులుతోంది. సమాప్తం. నందనవనం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.